మళ్ళీ మనం భయపడి వెళ్ళిపోయేటప్పుడు ఆత్మల డోర్లను ఆటోమేటిక్గా మూసేస్తాయి కదా, వాటికి ఎందుకు శ్రమ అని చెప్పి నేనే వెళ్ళి మూసొచ్చా. మీరు దెయ్యాలని మాకు ఆల్రెడీ తెలుసులేబోయ్, ఎందుకు మళ్ళీ టైం ఎనర్జీ వేస్ట్? మేమే ఎగేసుకుని మళ్ళీ మీ కోటలోకి వచ్చాంగా. జాన్ గారు సార్, నా గుండె మీద ఒకసారి చేయండి. గుండెటు ఉందండి? సారీ సార్. ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుందో చూసారా? అవును సార్. దెయ్యాలన్నాక భయపడడం మానవ సహజం అండి, కానీ వాటికి ఆ భయం గురించి తెలియకూడదండి. నా ముఖంలో కనిపిస్తుందా? అలాగే ట్రై చేయండి. అంటే నేను కూడా మీలాగే మారిపోవాలంటారా? జాన్ గారు, సార్. హాయ్ అండి. హలో. చనిపోయి ఎన్నాళ్ళైందండి? 2.5 years. అయ్యో, రెస్ట్ ఇన్ పీస్ అండి. నైస్ టు మీట్ యూ అండి. రాజప్ప గారు ఉన్నారండి? ఆయన వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు, కొంచెం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బతుకున్నప్పుడు ఇవి రిసెప్షనిస్ట్ అనుకుంటా, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. ఎంతన్నా ఇలాంటి ఆడాత్మలకు మనలాంటి మేల్స్ అంటే చాలా అభిమానం ఎక్కువ కదా మావా. జాన్ గారు, దెయ్యం అండి, కొరికేస్తుంది. అక్కడ కాదండి. ఈ రాజప్ప గారి సెటప్ ఈ రేంజ్లో ఉందంటే వాళ్ళ నాన్నగారిది ఇంకెంత రేంజ్లో ఉంటుందో. ఈ నగలు చూసినప్పటి సందే నా బిడ్డ గుర్తుకొస్తోంది నాయన. అమ్మ లేదు, నాయన లేడు, ఎట్టా ఉందో, యాడ బతుకుతుందో కాత్యాయనని చూడాలనిపిస్తోంది నాయన. ఈడ్రా చెప్పాలి నాన్నేంటి బసవా? తండ్రి నారపాల పైసలో పోయాడు, కొడుకు రాజప్ప ఎక్కువ కాలం బతికాడు. భైరవ కోన అది కూడా మనలాగా అర్ధాయుషుతో చస్తే తప్ప నువ్వు దాన్ని కలవలేవురా. తను నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి నాయన. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇక జరిగినట్టే. అమ్మా, మళ్ళీ నా కోటలో అడుగు పెడతావరా? ఒకసారి మేము చెప్పేది వినండి సార్. జాన్! నీ కూతురు కాత్యాయని. ఏంటి సార్ మీరు, మీకోసం ఏదో గిఫ్ట్ తెస్తే? గిఫ్టా? అమ్మ కాతేని దా. నాన్నది నాన్న. నాన్న, నోరుబోయ్, ఎవరికి చెప్తున్నావే కథలు? మధ్యలో ఈడొకడు. అరే రాజుగా, అసలు నీకు దానికి ఏమైనా పోలికలు ఉన్నాయారా? కూతురు అనగానే కట్టిదారు పెట్టుకొని బేస్ వాయిస్తూ అమ్మా అనడం కాదురా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఏ, నీకు ఈయనకి పోలికలు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఆయన తండ్రి అంటే కన్విన్స్ అవుతున్నాం కదా. ప్రతిదాన్ని అంటే దెయ్యం కలుతూ చూడమాక డాక్టరు. ఈయనెవరు? మీ తాతయ్య అమ్మా. అబ్బవే, నీ నంగనాచి నాటకాలు, నీ పర్ఫార్మెన్స్ పిండం పెట్ట. అరే రాజప్ప, ఈ ముగ్గురు కలిసి నేను మోసం చేస్తున్నారా? అమ్మ కాత్యాయని, షో ఇన్ ప్రూఫ్ అమ్మా. ఏంటి బ్లడ్ రిపోర్టా? మా ఆవిడకి బ్లడ్ లేదు. నువ్వు నేను నా చిన్నప్పుడు దిగిన ఫోటో నాన్న. ఇది ఇంకా నీ దగ్గర ఉందా అమ్మా? ఈడొకడు. అది ఫోటో కాదు. మరి ఫోటోషాపా? నా నా ప్రాణం. రే రే రే, ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ రా. నువ్వు అప్పుడే కమిట్ అయిపోకు. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు నిజంగా వీడి కూతురు అయితే వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. మీ మనవరాల గురించి మీకు ఎలా తెలుస్తుంది సార్? అప్పట్లో ఎర్లీగా పోయారు కదా మీరు. ఫస్ట్ నుంచి నీది ఇదే దసరా. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ద డెడ్ పీపుల్. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి? కాత్యాయని. పూర్తి పేరు? వీర వెంకట నాగ సత్య కాత్యాయని దేవి. మీ నాన్నకి ఇష్టమైన కూరేంటి? నాటి కోడి పులుసు కదమ్మా అని చెప్పు.
చెప్పు, పక్కన ఉల్లిగడ్డ పెట్టి నిమ్మకాయ పిండికో నాకుతా చెప్పు. అడిగిన దాని కదా దాన్ని చెప్పని ఎదవ గాత్రం ఎక్కువ. ఇంకో ప్రశ్న. నాయనా నువ్వు ఆపు. కాత్యాయని, చిన్నప్పుడు జాతరలో నీకు బొమ్మ కొనిచ్చాను, గుర్తుందా? గుర్తుంది. ఆ బొమ్మ విరిగిపోయిందని 2 రోజులు ఏడ్చి తిండి కూడా మానేశాం, అవునా? అవును నాన్న. అదే బొమ్మ చెప్పి నువ్వే కాత్యాయనని మీ తాతకు ప్రూవ్ చేయి. చెప్పు. సార్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మల గురించి ఇప్పుడు ఎట్టే తెలుసుద్ది? గుర్తుందని చెప్తుంది కదా. చెప్పమ్మా, అదే బొమ్మ చెప్పు కాత్యాయని. చెప్పు కాత్యాయని. నువ్వు ఆగరా, నీకుంది, నువ్వు ఆగు. నీకుంది పో. చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మ కాత్యాయని. నాన్నగారు అడుగుతున్నారమ్మా. లంగావుని వేసుకుని రావడం కాదమ్మా కూతురంటే. ఏనుగు బొమ్మ నాన్న. ఏనుగా పేరుగా అమ్మా కాత్యాయని. ఏదో సౌండ్ వచ్చింది ఏంట్రా? హైఫైయా? దోమలు సార్. చాలా ఉన్నాయి సార్. దోమలు సార్. అడిగి పడాల్సింది. కాత్యాయని, నిన్నెప్పుడు చూడలేననుకున్నానమ్మా, కానీ ఇప్పుడు చూశాను, సంతోషంగా ఉంది. నీకిప్పుడు ఒక మ్యాజిక్ చేసి చూపించనా? మ్యాజికా? ఆ? ఆ? ఆ. అది అది నేను, ఆ చిన్న పాప ఉందే అది నువ్వు. ఇప్పుడు చూడు 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 చూడు. వావ్! నా బంగారు కొండ. నమ్మేసినట్టున్నాడు. బంగారం బ్యాగ్ ఇచ్చేస్తాడంటావా? మన పాప నటనకి ఆ బంగారం ఏం కర్మ, ఒంటి మీద నగలు కూడా తీసిచ్చేసేలా ఉన్నాడు. అదే కదా. హలో హలో అమ్మా. హాయ్ అండి. ఇన్నాళ్ళకి నా కూతుర్ని చూడగలిగాను. ఆ. శ్మశానవాసి భగవాన్ ఖజో భోజనోత్తమ అభివాద్యో మహాకర్మ తపస్వి భూత భావన. 10 ఏళ్లకి నిన్ను దూరం చేసుకున్న దురదృష్టవంతున్నమా నేను. మళ్ళీ నిన్ను చూడకుండానే వెళ్ళిపోతానని భయపడ్డాను. నిన్ను చూశాను, నీతో మాట్లాడాను. ఈ జన్మకి చాలు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. వెళ్ళిరామా, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ మాటలాగే మీ అమ్మాయి కూడా బంగారం సార్. 5.5 అడుగుల బంగారం, 50 కిలోల బంగారం, ఒళ్ళంతా బంగారం. ఏంటి ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉండదు సార్. తండ్రి లేని లోటు పేదకు పెరిగేసింది కదా. పర్లేదమ్మా కత్తి అని మన వెళ్దాం, నువ్వు రామ్మా. నువ్వు జాగ్రత్త నాన్న. అలాగే. పర్లేదమ్మా, బంగారం లాంటి నాన్న ప్రేమ ఉండగా మనకి నగలు ఎందుకు చెప్పు, నువ్వుదా. వెళ్ళొస్తాను. నా తల్లి వెళ్ళు. ఒక్క నిమిషం, మర్చిపోయానమ్మా. సరవా, ఆ నగల బ్యాగ్ తీసుకురా. అలాగేనా? తీసుకోమ్మా, ఇవి నీకోసమే. వద్దు నాన్న. ఎందుకు నాన్న ఇవన్నీ? ఆ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంది పాప నీ ఇబ్బంది? నాన్న ప్రేమతో నగలిస్తున్నాడు, అసలే పెళ్ళిడు వచ్చింది, మూసుకుని తీసుకుని బయలుదేరాలి కదా. సారీ సార్. తీసుకోమ్మా, ఇవి నీకోసమే. ఉంటాను నాన్న. బయలుదేరమ్మా. మీ పాకెట్లో ఏదో ఉండిపోయిందండి, పాపదే అనుకుంటే ఇచ్చేస్తారా? జాన్ గారు మీరు మారండి. మనిషి అన్నాక ఎప్పుడో ఒకప్పుడు కాస్తో కోస్తో ఇంగిత జ్ఞానం వాడాలండి. అంటే పట్టీలు కూడా ఇచ్చేస్తే మొత్తం పరిపూర్ణం అయిపోద్దని. నేను చేయించిన అన్నిట్లో ఇది ప్రత్యేకమైనది. నీ ఎడం పాదం మీద బాదం గింజంత పుట్టుమచ్చ ఉంది కదమ్మా. పుట్టుమచ్చా? అది ఎవ్వరికీ కనబడకూడదని నేనే దగ్గరుండి చేయించాను. రామ్మా,
నేనే నీ కాళ్ళకి దువ్వుతా. నాన్న రామ్మా. అమ్మ కాత్యాయని వయసులో పెద్ద ఆయన కదా, కాలు ముట్టించుకుంటే పెద్ద బాగుండదు. బండెక్క మనంతా చూసుకో. హా, రానా బంగారు తల్లి. వద్దు నాన్న. సార్ నేను పెడతాను సార్, దారిలో నేను పెట్టేస్తాను సార్, నాకు ఇచ్చేయండి. రా. వద్దు నాన్న, రామ్మా. చెప్తున్నా కదా. రానా బంగారు తల్లి. రా చూపించు. మచ్చేదమ్మా. ఇంకా పుట్టుమచ్చ పెట్టుమచ్చ అంటామేంట్రా పిచ్చనా పుత్ర? అది నీ కూతురు కాదురా మహాప్రభో అంటే విన్నావా? అది నగరం కోసం వచ్చిన నంగనాచరా. అయినా ప్రపంచంలో ఇన్ని క్వశ్చన్స్ ఉండగా ఇష్టమైన బొమ్మనే క్వశ్చన్ గా దొరికిందా? అది చెప్పిన ఏనుగు బొమ్మ ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నువ్వు నా కూతురు కాదా కాత్యాయని? నట శిరోమణది. గీత బండెక్కు. బతికి బయటపడ్డారేమో చచ్చాక లోపలికే వస్తారే.